లోకంలో ఏదో శని అంటే భయం, శని పట్టుకు పీడిస్తున్నాడు, శనిగాడు, ఇలాంటి భ్రమల నుంచి శని దేవుడు వరాలిస్తాడు, మనకి గురువు, మనకి పాఠాలు నేర్పుతాడు, మనకు మేలే చేస్తాడు, ఆయన మనను క్రమపద్ధతిలో క్రమశిక్షణలో ఉండేలాగా చేస్తాడు అనేటువంటి వాస్తవాలను సమాజానికి అందించే నిమిత్తమై మన శివగారు చేస్తున్నటువంటి కృషి చాలా అభినందనీయం. సామాన్యంగా ప్రారంభోత్సవ పూజా కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలకు, ఆహ్వానితులకు, పాత్రికేయ మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం. ఎన్నో ఈ ప్రయాసలకు వచ్చి ముప్పిలినేని శివగారు జొన్నలగడ్డ శివగారు బసవప్ప మేరు గారి అండదండలతో బసవప్ప మేరు గారు మేరు పర్వతంలో నిల్చొని శ్రీ శనిదేవుడు మహిమ 2 అనే ఈ సినిమాని ప్రారంభిస్తున్నందుకు ముందుగా వారికి శుభాకాంక్షలు. మీడియా వారి అందరికి కూడాను నమస్కారాలు తెలియజేసుకుంటున్నానండి. అదేవిధంగా ముఖ్యంగా ఈ చిత్రానికి అంటే శనిదేవుడు 1 అండ్ శనిదేవుడు 2 రెండు చిత్రాలకు కూడాను అంటే లాభం అనేది ఆశించకుండా, వ్యాపారాత్మకంగా కాకుండా భక్తిభావంతో నన్ను ముందుండి నడిపిస్తున్న మా ప్రొడ్యూసర్ గారు గుద్దేటి బసవప్ప మేరు గారికి ఎప్పుడూ కూడాను నా జీవితాంతం వారికి రుణపడి ఉంటాను. అదేవిధంగా వారి పాదాలకి నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ శనిదేవుడి చిత్రానికి పార్ట్ 1కి ఏ విధంగా చేశానో తమరందరికీ తెలుసు. అదేవిధంగా పార్ట్ 2 కూడాను మీడియా వారందరూ, అలాగే ఇక్కడ ఈ వేదికలో వేంచేసిన అతిరథ మహారథులు మా పెద్దలందరికి కూడాను, ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కూడాను పాదాభివందన తెలియజేసుకుంటున్నాను. శని అనేవాడు దెయ్యం కాదు, శని అనేవాడు దేవుడు అనే ఉద్దేశంతో శనిదేవుడు అని పార్ట్ 1 తీయటం జరిగింది. అయితే ఆ చిత్రం మేము అనుకున్నంత లోతుగా వెళ్ళలేదు, ప్రజల్లోకి వెళ్ళలేదు, తక్కువ శాతం వెళ్ళింది. అయినా సరే శనిదేవుడు మంచివాడు, శనిదేవుడు చెడ్డవాడు కాదు. శనిదేవుడిని భయంతో పూజించటం మాని భక్తితో ఇంటింటా శనిదేవుడిగా ఎప్పుడు పూజిస్తారో అప్పటి వరకు ఈ శనిదేవుడు సిరీస్ తీస్తూనే ఉంటాం. శనిదేవుడు చూడండి మహిమలు అనే పిక్చర్ తీశాము. దాంట్లో నేను సమర్పకుడిగా ఉన్నాను. శివ జొన్నలగడ్డ నిర్మాతగా డైరెక్షను అన్నీ ఆయన్నే చూసుకున్నాడు అని చాలా కృషితో అది తీయవలసి వచ్చింది. కనీసం లేదంటే కూడా 15 రోజులు, నెల రోజుల దాకా మనం డిస్టిక్లు తిరిగి అక్కడ కొన్ని స్థల పురాణాలు కలెక్షన్ చేసుకొని వాళ్ళ పురోహితులతో ఇంటర్వ్యూ తీసుకొని అవి సేకరించి అవి మేము పూర్తి చేయగలిగాము. అది కానీ పూర్తి ఎన్నో అందరి ఆశీస్సులతో, మీడియా ఆశీస్సులతో, ఆడియన్స్ ఆశీస్సులతో అందరితో మాకు శ్రేయస్కరంగానే అన్నీ సహకరించారు. అయినప్పటికీ మేము ఊహించినంత సాధించలేకపోయాము, విజయం కాలేదు. 100% అనుకుంటే 20% దాకానే మేము వచ్చేసింది. అయినా పట్టుదలతో ఇంకా కొన్ని మారుమూల గ్రామాలలో కొన్ని మందిరాలు ఉన్నాయి శనీశ్వరుని, మనకు తెలియనటువంటివి చాలా ఉన్నాయి. అయితే దాంట్లో కొన్ని సేకరించి ఇప్పుడు సెకండ్ 2 శనిదేవుడు 2 తీస్తున్నాము. దాంట్లో ఇవన్నీ ఇన్వాల్వ్ చేసి దానికి చేయాలి, మంచి సబ్జెక్ట్ తయారు చేసుకోవాలి. ఇప్పటిదాకా మేము చూడలేదు అని ప్రజలు అనుకోవాలి. సమాజంలో ఇటువంటివి ఇంతవరకు దాకా రాలేదు, ఇటువంటి రెమెడీస్ రాలేదు అని వాళ్ళు అనుకోవాలి. ఆ రకంగా తీయాలని ఒక పట్టుదలతో జొన్నలగడ్డ శివగారు కూడా, మేము కూడా పెద్దల ఆశీస్సులతో తీయాలంటనుంది. మీరు కనబడి దేవుళ్ళు మీరే, మీరు
తలంచుకుంటే దేనికైనా సాధించవచ్చు. అటువంటిది మీ అనుగ్రహం ఉండాలి, మీ సహకారాలు ఉండాలి. అయితే తీస్తామని అనుకుంటున్నాం. ఇంకొక విషయం ఏంటంటే, మనకు తెలియకుండానే శనిదేవుడికి ప్రీతికరమైనటువంటి మనం సేవలు చేసుకుంటున్నాం. అది ఏంటంటే, ఒక మన చిన్న పిల్లలు పుట్టినప్పటి నుండి పెళ్ళిళ్ళు అయ్యి మళ్ళా 60 షష్ఠి పూర్తి వరకు కూడా శనిదేవుడికి ప్రీతికరమైనటువంటి నలుపు కాటుక బొట్లు కానీ, నల్లటి దారాలు కానీ, కాళ్ళకు కట్టుకోవడము, చేతులు కట్టుకోవడము, దిష్టి పూసలు, నల్ల పూసలు, పెళ్ళిళ్ళైన తర్వాత ప్రతి దానికి మనం అనుకుంటలేం ఇది శనిదేవుడిది నలుపు, చూడొద్దు, పట్టుకోవద్దు, ముట్టుకోవద్దు అని ఇటువంటివి చాలా జరుగుతుంది. అయితే దీన్ని ఇప్పుడు లాయర్స్ అనుకోండి, శని కోటు ధరిస్తాడు, షూ ధరిస్తాడు, ఆ రకంగా వాళ్ళు కూడా ప్రీతికరమే ఆయనకు. శని దేవుడు చాలా సంతోషిస్తాడు. కాబట్టి మనం కూడా మనకు తెలియకుండానే మనం దేవుడిని కొలుస్తున్నాం అంటేనే అనుకోవచ్చు. మా శివ జొన్నలగడ్డ దర్శకత్వంలో ఈ శనిదేవుని మహిమలు పార్ట్ 2 స్టార్ట్ చేసినందుకు వారిద్దరిని అభినందిస్తున్నాం. ఈ రోజుల్లో యాక్షన్ సినిమాలు, దెయ్యాల సినిమాలు తీసి ఈ రోజుల్లో కూడా ఇంకా భక్తి పారవస్యంగా ఒక ప్రజలకు మంచి చేద్దాం, సేవ చేద్దాం ఉద్దేశంతో ఈ దర్శక నిర్మాతలు ఇద్దరు మంచి సంకల్పంతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నందుకు వారిని ముందుగా అభినందిస్తున్నాం. అలాగే ఇప్పుడు అందరికీ కూడా శని అంటే ఏదో చెడ్డ అనే భావం కలిగింది. కానీ ఈ సినిమాతోటి, అంటే అంతకుముందు సినిమాతో కూడా శనిదేవుడు కూడా మంచి దేవుడే అని నిరూపించడానికి చాలా కష్టపడి ఈ దర్శక నిర్మాత ఇద్దరు కూడా ప్రయత్నం చేశారు. మొదటి ప్రయత్నంలోనే 60-70% వాళ్ళు సక్సెస్ అయ్యారు. ఈ ప్రయత్నంతో 100% సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎడ్యుకేషన్ కొరకు మన సాంప్రదాయాలు ఏంటివి, ఎలా ఉన్నాయి, దాని రాను రాను ఎలా చేంజ్ అవుతూ కూడా వచ్చాయి, అవి చేంజ్ కాకుండా ఉండాలి అని చెప్పనే ఉద్దేశంతో వీళ్ళు సాంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్లాలా, మంచిగా తీసుకెళ్లాలా, ఇది 10 మందికి తెలపాలా, ఎడ్యుకేషన్ అనేది ఉండాలా అని చెప్పని ఉద్దేశంతో తీస్తున్నారు. దీన్ని యాక్చువల్గా చూసుకుంటే ఈ డిజిటల్ ఎరీనా టైంలో థియేటర్లే కాకుండా దీన్ని వేరే విధంగా కూడా ఎడ్యుకేషనల్ పరంగా నేర్పే అవకాశాలు చాలా ఉంటాయి. వీళ్ళు సరైన మార్కెటింగ్ చేసుకుంటే, డిజిటల్ మార్కెటింగ్ చేసుకుంటే చాలామందికి తెలియదు, నాకే తెలియదు. నేను పోయిన సంవత్సరం శని పూజ చేయించింది మా ఆవిడ, మా పిల్లలకి ఇంకా పెళ్లి కాలేదని చెప్పని, లేదా కాళహస్తిలో. సో అలాంటివి ఉన్నాయి. కానీ వీళ్ళు ఏమంటున్నారంటే, ఇక్కడనే శనిదేవుడు అనేటోడే మంచోడు, శనిదేవుడు చెడ్డోడు కాదు అని చెప్పని, నాకు అది ఎడ్యుకేషను. సో అలా ఎంతోమందికి ఇది ఎడ్యుకేషన్లా పనిచేస్తుందని చెప్పని నేను అనుకుంటున్నాను. ప్రతి వ్యక్తికి శనిదేవుడు అనేవాడు కూడా ఒక కొలిమిలాగా ఉండి, ఒక ఖడ్గంలాగా తయారు చేయడానికి ఉపయోగపడే ఒక దేవుడు శనిదేవుడు. అలాంటి శనిదేవుడు మహిమలతో ఇవాళ జొన్నలగడ్డ శివ గారు, అలాగే ప్రొడ్యూసర్ బసవప్ప గారు వీళ్ళు సినిమా తీయటానికి పూనుకుంటాం చాలా గొప్ప విషయం. ఇవాళ మనం యూట్యూబ్ ఛానల్లో చూసుకుంటే ఒక సినిమా పాటలో, ఒక సినిమా దానికంటే కూడా ఒక భక్తి పాటలు కానీ, ఒక పూజా మహిమలు కానీ వాటికి రేటింగ్ చాలా ఎక్కువగా ఉన్నాయి, వాటికి డబ్బులు కూడా ఎక్కువ వస్తున్నాయి. అంటే ఆ భక్తి అనేది, ఆ భక్తి పూజలు అనేది ప్రపంచవ్యాప్తంగా అమెరికాలో ఉండే ఎక్కడుండా కూడా ఆ పూజ అనేది అవసరం, ఆ పూజా విధానాలు తెలుసుకుంటాం అవసరం. ఇవాళ మనం చూస్తున్నాం సినిమా ఇండస్ట్రీ చాలా గడ్డు పరిస్థితిలో ఉంది. చిన్న సినిమాలు రిలీజ్ అవ్వడం చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. ఈ పరిస్థితుల నుంచి ఉదయ్ కిరణ్ అనేవాడు సూసైడ్ చేసుకున్నంత పరిస్థితి వెళ్ళిన సినిమా ఇండస్ట్రీకి గడ్డు కాలం వచ్చిందని ఈ మధ్య యజ్ఞాలు, యాగాలు కూడా చేసాం. డెఫినెట్గా సినిమా ఇండస్ట్రీ ఇవాళ ఈ శనిదేవుడి ఇదిలో, ఈ కొలిమిలో ఇబ్బంది పడుతున్నదేమో అనే పరిస్థితిలో ఇవాళ శనిదేవుడు ఒకటే తీశారు, శనిదేవుడు పూజా మహిమలు తీశారు. ఈ సినిమాల ద్వారా శనిదేవుడు సంతృష్టి చెంది సినిమా ఇండస్ట్రీకి మంచి భవిష్యత్తు ఇవ్వటానికి ఈ నిర్మాత, ఈ దర్శకుడు జొన్నలగడ్డ శివ, అలాగే బసవప్ప గారు పూనుకుంటాం అనేది ఇది ఎంటైర్ సినిమా ఇండస్ట్రీ చాలా ఆనందపడే విషయం.